వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. తిరువూరులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ నేతలు తోపులాటకు దిగారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఇరుపార్టీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కౌన్సిలర్లు పంచాయతీ సమావేశం హాల్లోకి వెళ్లారు. నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం నుంచి కూడా టీడీపీ వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో వారిని పోలీసులు చెదరగొడుతున్నారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను కల్పించారు. ఈ క్రమంలో కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు వైసీపీ సభ్యులు బారికేడ్లు నెట్టుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ వైసీపీ సభ్యులను ఇద్దరిని కూడా చెదరగొట్టి శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరగాలని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకోగా అలాగే మరో 5 సభ్యులు టీడీపీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంటుందన్న ఉద్దేశంతో వైసీపీ సభ్యులు హైడ్రామాకు తెరలేపారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే చైర్మన్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి జోగి రమేష్ను హౌస్ అరెస్ట్ చేశారు. నేటితో తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడనుంది. ఈరోజు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికకు మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారిగా తిరువూరు ఆర్జీఓ కె మాధురిని ఎన్నికల కమిషన్ నియమించింది. గత నెల 3న వైసీపీ చైర్పర్సన్ గత్తం కస్తూరిబాయ్ తన పదవికి రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. నగర పంచాయతీలో మొత్తం కౌన్సిల్ సభ్యులు 20కు గాను వైసీపీ 17, టీడీపీకి 3 సభ్యులు, ఎక్సఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఉన్నారు. వైసీపీ కౌన్సిలర్లు కొందరు టీడీపీకి మద్దతు ఇస్తే చైర్మన్ పీఠం టీడీపీకి దక్కే అవకాశం ఉంది. వైసీపీ సభ్యులు ఇప్పటికీ టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. వైసీపీలో ఉన్న విభేదాల కారణంగా కొందరు వైసీపీ సభ్యులు పక్కచూపులు చూస్తున్న పరిస్థితి నెలకొంది.